పాపలు కూర్చోండి. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు అందకుండా కట్టలు కట్టలు డబ్బు సంపాదించి ఇనపెట్టెల్లో దాచడం దేశద్రోహం. కోటికి విలువైన మాట చెప్పారు సార్. తమ తండ ఒక 5,000 ఏమంటారా? వేసుకోండి. సాయంకాలం వచ్చి డబ్బు తీసుకెళ్ళండి. మీరు చేస్తున్న సహాయానికి చాలా ధన్యవాదాలు. ఇక మేము సెలవు తీసుకుంటాం. రావార్పణం. అటు కాదు ఇటు. వాళ్ళని పంపించొస్తాం. అలాగే. పదండి పాపం. సుబ్బయ్య, బాబయ్య, సాయంత్రం 7 గంటలకు మామిడితో బంగ్లాకు. అర్థమైందా? ఏంటి బాబాయ్ నాకు చెప్తున్నారు? సూపరా. ఇంకా నిలబడి ఉన్నారా? కూర్చోండి. దానం చేసేవాళ్ళని ఎంతో మందిని చూసాం. కనీసం పేరు కోసమైనా ఆశించకుండా దానం చేయటం ఎక్కడా చూడలేదు శశిభూషణ్ గారు. కేవలం ఊరు శ్రేయస్సు కోరి మీరు ఇంత చేస్తున్నారంటే అది ఊరు చేసుకున్న పుణ్యం. భూషయ్య గారు, ఆ అమ్మాయికి నేను దానం చేయడంలో ఒక ముఖ్య కారణం ఉంది. ఆ అమ్మాయి అనాథ శరణాలయం నడుపుతోంది. నేను అనాథనే కదా, అందుకని. అదేమిటి అలా అన్నారు? అంతే కదా భూషయ్య గారు. నా అన్నవారు నాకు ఎవరున్నారు చెప్పండి? అనురాగంతో ఆదరించే భార్య లేదు, నాన్నని పిలిచే కొడుకు లేడు. నాన్న, ఎవరు? నేనే నాన్న, భాస్కర్. మీ అబ్బాయిని. భాస్కర? అవును నాన్న, అన్నపూర్ణమ్మ గారి కన్న కొడుకుని. ఏమిటి బాబు నువ్వు అనేది? నిజంగా నేను రావు బౌద్ధుడు శశిభూషణ్ గారి అబ్బాయినేనండి. నువ్వే వీరి అబ్బాయి అని చెప్పడానికి ఆధారాలు ఏమిటి? బాగా అడిగారు. ఏం బాబు మాట్లాడవే? భగవంతుడు మా అమ్మ కళ్ళివ్వకపోయినా అమోఘమైన తెలివితేటలు ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే అవసరం వస్తుందని. ఏమిటో ఫోటో? కుటుంబ సమేతంగా మీరు తీసుకున్న ఫోటో బాబు. ఫోటో చూపించినంత మాత్రాన నువ్వు వీరి అబ్బాయి గారు మమ్మల్ని ఎలా నమ్మంటావు? కాస్త చూడండి. వీడిక్కడికి రావడానికి ఏదో కారణం ఉంటుంది. వీడిని కొడుగ్గా ఒప్పుకుంటే తప్ప రహస్యం తెలుసుకోలేం. భాస్కర్, నా కొడుకు, నా కొడుకు. మీరు చేసిన దాన ధర్మాలు వృధా కాలేదండి. ఎన్నడూ విడిపోయిన కన్నబిడ్డ మళ్ళీ మిమ్మల్ని చేరుకున్నాడంటే మాకెంతో ఆనందంగా ఉంది. ఇంతకాలం ఎక్కడున్నారు? అన్నపూర్ణ ఎలా ఉంది? నా నచ్చింటి దీపం ఎలా ఉంది బాబు? ఏం చెప్పమంటావు నాన్న? జరిగిందంతా నాతో చెప్పి అమ్మా అన్నపూర్ణ, అన్నపూర్ణ. స్వామి శ్రీరామచంద్రమూర్తి, ఇన్నాళ్ళకు నా మీద దయగలిగిందా తండ్రి? కోరిక తీర్చి కన్న కొడుకుని దర్శించావు. నువ్వు కరుణామయుడు. బాబు గారు, అచ్చం తమ పేరు ఇచ్చామంటారా? కుమారుడు వచ్చిన తర్వాత నాదేముంది, వాడి పేరుతోనే చేయించండి. పేరు భాస్కర్. సుమతే, నువ్వు వేసిన మొదటి పాచికే బాగా పారిందమ్మా. పులిగుహలోకి సింహం సురక్షితంగా చేరింది. ఏమిటి బాబాయ్ మీరు చెప్పేది? అయ్యో, నా తెలివి తెల్లారినట్టే ఉంది. కుట్టు దాచిపెట్టడం అంటే బొత్తిగా తెలియదు నాకు. ఇలా రమ్మా. ఆ నాగభూషణ్ మన భాస్కర్ని కొడుకుగా ఒప్పుకున్నాడు. గుడికి తీసుకెళ్లి భాస్కర్ పేరిట అర్చన కూడా చేయించాడు. ఈ నాలకు నా కొడుకు దొరికాడంటూ ఆనందంతో ఉక్కిరికి అయిపోతున్నాడు. అయితే ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడసలే జిత్తులు మారినక్క. నమ్మినట్లే నటించి లోపల ఏదైనా కుట్ర పన్నుతాడు. వాడి వలలో పూర్తిగా చిక్కగానే నలిపి నాశనం చేసేస్తాడు.
నిజమే తల్లి. ఆ చండాలుడు మా యజమాని గారి కుటుంబాన్ని అలాగే నాశనం చేశాడు. ఏ పాపం ఎరగని నా మీద నింద మోపి నన్ను పనులోంచి తీసేశాడు. ఆ దుష్టుడు ఇంకా ఎన్ని కాపురాలు కూరుస్తాడో. వాడి కాలం మూడింది బాబాయ్. పాములా పగబట్టి వాణ్ణి పాతాళానికి తొక్కి చిత్రవధ చెయ్యాలి. అప్పుడు కాని మా నాన్నకు ఆత్మశాంతి కలుగుదు. నన్ను కనిపెట్టుకుని ఉండటానికి నాకు ఒక ఆత్మీయుడు దొరికాడని నేను ఎంత సంతోషపడుతున్నానో తెలుసా బాబు. ఇంతకు నువ్వు ఎవరు నాన్న? నాన్న, నన్ను నాన్న అని చెప్పి పిలవమని నిన్ను ఇక్కడికి పంపించింది ఎవరు బాబు? అదేమిటి నాన్న, నాన్న దగ్గరికి వెళ్ళమని కొడుకు మరొకడు చెప్పాలా నాన్న? భాస్కర్, బిడ్డకు తండ్రిని నాన్న అని పిలవడం మొదటిసారిగా నేర్పేది తల్లే కదా. ఒకరు నేర్పంది ఎవరికి ఏమీ రాదు కదా. నేనేమైనా చిన్నపిల్లవాడినా నాన్న? చిన్నపిల్లవాడివి కాదు, చిలక పిల్లవు. అందుకే చిలక పలుకుల్లాగా నాన్న నాన్న అంటూ నన్ను పదే పదే పిలుస్తున్నావు. చూడు భాస్కర్, నువ్వు నాకు చాలా నచ్చావు. నీ ధైర్య సాహసాలు, తెలివితేటలు, చలాకితనం చూస్తుంటే నిన్ను దత్తత తీసుకోవాలనిపిస్తుంది. నిజం చెప్పి ఆస్తికి అధికారి అవుతావో, లేక నిన్ను నమ్ముకున్న వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఈ లోకాన్నే వదిలిపెట్టిపోతావో ఆలోచించుకో. నీ మీద జాలి దలిచి కొంత టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి. ఏం జరిగిందో చెప్పండి. మాట్లాడరే, చెప్పండి. చెప్పమంటావు సుమతి? నేను తన బిడ్డని కానని తెలుసు కూడా బాబు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్న ఆయన ప్రేమను గురించి చెప్పేదా? ఊళ్ళో ఉన్న ఆలయాలన్నింటిలోనూ నా పేరన నా ఎదుట అభిషేకాలు చేయించిన ఆయన భక్తి గురించి చెప్పేదా? ఎవరు నువ్వు? నిన్ను ఇక్కడికి పంపించింది ఎవరు? నిజం చెప్తావా లేకపోతే నీ నిండు ప్రాణాలు బలి తీసుకోమంటావా అని బెదిరించిన ఆయన గుండె ధైర్యం గురించి చెప్పేదా? అబ్బా, ఆయన నటనను మెచ్చుకోవటం నా తరం కాదు. మీరేనా ఇలా మాట్లాడుతున్నది? పగవాడైనా వాడి తెలివితేటలను మెచ్చుకుని తీరాల్సింది. బాగుంది. మీరు మీ అమ్మగారికి ఇచ్చిన మాట మర్చిపోయి ఆ నాగభూషాన్ని పొగుడుతూ కూర్చోండి, అందరూ మెచ్చుకుంటారు. సుమతి, నేను వాడి తంత్రాన్ని మెచ్చుకున్నానే తప్ప నా కర్తవ్యాన్ని మర్చిపోలేదు. ఇప్పుడే వెళ్ళి వాడి తల నరికి తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టమంటావా? చెప్పు. వద్దు, వాడు సునాయాసంగా చావడం నాకు ఇష్టం లేదు. చేసిన పాపాలన్నీ తలుచుకుంటూ అనుగణునా వాడు కుళ్ళి చావాలి. సుమతి, నీ కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను. మరి నా ఆకలి నువ్వు తీరుస్తావా? ఆకలా? అవును, సామాన్యమైన ఆకలి కాదు. క్షణంలో వంట చేస్తాను, ఉండండి. నువ్వా? మగాడు స్నానం చేసే దగ్గర ఆడాలి రావచ్చా? తప్పు కదా. సరే, అనవసరంగా ఆవేశపడక కాస్త తాపిగా కూర్చుని ఏం జరిగిందో చెప్పండి. ఇంకా ఏం చెప్పమంటారండి? మేమెంత పేదవాళ్ళం అయితే మాత్రం తల్లిదండ్రి లేని నా మేనగోడల్ని రహస్యంగా తిరుపతికి తీసుకువెళ్లి అక్కడ దొంగ పెళ్లి చేసుకుంటారా? అక్కడికి జరిగిందేదో జరిగిందని మేము నోరు మూసుకొని అల్లుడుగానే ఆదరించి ఇంట్లో పెట్టుకున్నాం. కాపురం చేస్తూ చేస్తూ హఠాత్తుగా మాయమయ్యి మొన్న ఈ మధ్య మాకేమో ఉత్తరం రాసేదో తెలుసా మీకు? ఇన్నాళ్ళకు మా నాన్నగారు ఉండే చోటు తెలిసింది. మా నాన్నగారిని చూసొస్తాను అని చెప్పి ఇంతవరకు ఉత్తరం ముక్కు కూడా రాయకపోతే మా పిల్లకి ఏం కావాలి? బాబు, ఈ విషయాలు ఎప్పుడు మా అబ్బాయి నాతో మాట్లాడలేదు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే పొరపాటున మీరు ఇక్కడికి వచ్చినట్టున్నారు. శశిభూషణ్ గారు మీరేనా? అవును, నేనే. అయితే మీ అబ్బాయి భాస్కర్ ఒకసారి పిలిపించండి, నిజాలు మీకే తెలుస్తాయి. ఏ భాస్కర్, భాస్కర్! ఏమిటి నాన్న? ఇలా నీకు తెలుసా? మాట్లాడేదా? ఏమయ్యా
నా మేనగోడల్ని కళ్ళలో పెట్టు కాపాడుతానని మాటిచ్చి ఇంత మోసం చేస్తావా? నీకెంత మంత్రం తిరిగితే మాత్రం మాలాంటి పేద బతుకులతో చెలగట్లాడటం నీకు న్యాయమేనా? ఎదురు చెప్పడం లేదు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నాకేం నరమంత్రం సిరిపట్లేదు. నేను ఆగర్భ శ్రీమంతుణ్ణి. అందులోనూ ఆడి తప్పని రావుబోద్దు శశిభూషణం గారి అబ్బాయి. నేనెవరిని మోసం చేయలేదు, చేయలేను, చేయవలసిన అవసరం నాకు లేదు. వాళ్ళు చెప్పేదంతా నిజమేనా? మాట్లాడేవా? నిజమేనా? నన్ను క్షమించండి. ఇప్పుడేమంటారండి? ఇంతవరకు నా జీవితంలో నేను ఏ కళంకమో ఎరగను. కన్న తండ్రికి తెలియకుండా, వెనక ముందు ఆలోచించుకోకుండా రహస్యంగా పెళ్లి చేసుకునే సాహసం నీకు ఎక్కడి నుంచి వచ్చిందా? నీకు జరిగిన తర్వాత ఇంకా నువ్వు నా కొరికేమిటి? నువ్వెవరో నేనెవరో? నాన్న, నువ్వు ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీలేదు. తొందరపడకండి. చిన్నతనం నుంచి అబ్బాయి గారు మీ దగ్గరే పెరుగుంటే ఇలా ఎన్నటికీ జరిగేది కాదు. ఈ గుట్టు బయటపడితే మీకే అవమానం. అందువల్ల వాళ్ళ అమ్మాయిని మీ కోడలుగా అంగీకరించడమే అన్ని విధాలా మంచిదని మా అభిప్రాయం. ఇదెక్కడ కూడా అయ్యా, మా అబ్బాయికి ఇంతవరకు పెళ్లి కాదని చెప్పి ఊరంతా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరితో తీసుకొచ్చి నా కోడలు అంటే వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పేది? నా పొలం ఏమైపోను? ఇందులో పడిపోయేది ఏముందండి? ఒక మంచి రోజు చూసి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి నలుగురు పెద్దల ముందు ఈ అమ్మాయి నా కోడలు అంటే మీ మాట కాదనేది ఎవరు? సరే, అలాగే చేస్తాను. అయ్యా, ఇక నుంచి మీ అమ్మాయి మా కోడలు. మంచి రోజు చూసి మా అబ్బాయిని పంపిస్తాను, వెంట పంపించండి. చాలా సంతోషం. ఇక వెళ్ళిరండి. చెప్తాం. చాలు నాయనా. పెద్దనాన్న, పెద్దనాన్న. ఎవరది? నేనే పెద్దనాన్న. ఇలా వచ్చేవరా లోపలికి? వీక్ తలుపులు వేసుంటేనే కిటికీలోకి దూకొచ్చాను పెద్దనాన్న. అలా రావడం తప్పు కాదు? తప్పే, కానీ రాక తప్పలేదు. మా పరిస్థితులు చాలా హీనంగా ఉన్నాయి. 6 నెలలు బట్టి ఇంటి కట్టలేదు. రేపు కట్టకపోతే వాడు ఇంటి నుంచి బయటకు గెంటేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మీరు తప్ప మాకు ఎవరు నాకు చెప్పండి. మీరే కాపాడండి. మీరు సహాయం చేయలేదు కాదు, ఎన్నోసార్లు సహాయం చేశారు. కానీ ఒక్క సహాయం చేస్తే మాత్రం ఈ జన్మలో మళ్ళీ మిమ్మల్ని వేడదు. నా మొహం కూడా మీకు చూపించరు. ఒట్టు పెదనాన్న గారు. ఇనపెట్ట నిండా డబ్బుంది, ఇవ్వాలనే ఉద్దేశం ఉంది, కానీ ఇవ్వను. అడిగినప్పుడల్లా డబ్బిస్తుంటే ఆ డబ్బు విలువ నీకు తెలియకుండా పోతుంది, అభివృద్ధిలోకి రావు. రే, డబ్బు అడగటం కాదురా, ఇవ్వడం నేర్చుకో. పెదనాన్న, ఇందులో మా అమ్మ తప్పేం లేదు పెదనాన్న. ఏ పరిస్థితుల్లోనూ పెదనాన్న దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన బాధ కలిగించద్దని మా అమ్మ ఎన్నోసార్లు చెప్పి, కానీ బాధలు అవి నేను భరించలేక నీ దగ్గరికి వచ్చాను. తప్పు నాదే పెదనాన్న. వస్తా పెదనాన్న. అడ్డదారి ఏం కర్మరా? హాయిగా గుమ్మంతో రాడు. వెళ్ళు.